ఎన్నికల్లో అవకాశం ఇస్తే మీరు ఏమైనా ఎమ్మెల్యేకి గన్నవరం నియోజకవర్గాన్ని పోటీ చేయడానికి ఏమైనా ఆలోచన మీకుందా? అది అవకాశం ఇస్తే నెక్స్ట్ మన ఎలక్షన్కి నిలబడటానికి నాకు అవకాశం ఉంది. నేనే వద్దనుకున్నాను. ఈసారి అవకాశం ఇస్తే నిలబడతాను. టైం ఉందిగా, అప్పుడు ఆలోచన, అప్పుడు అవకాశం ఉంటే అప్పుడు నిలబడతాను. నిలబడినాను ఎందుకు అనాలి? వాళ్ళ కోరిక అది. చూద్దాం, అవకాశం ఉంటే నిలబడతా. ప్రజల కోరికను బట్టి నడుస్తా. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేతో మీరు కలిసి నడవకపోవడానికి కారణం ఏంటి? మేమెందుకు కలము? ఆయనే మమ్మల్ని కలవడానికి లేదు. కేసరపల్లిలో పార్టీ ప్రోగ్రాం జరిగితే మా దగ్గర పోలీసులు కాపలా పెడితే ఆయన 2024లో మళ్ళీ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి వెంకటరావు సీట్ ఇచ్చారు. సీట్ ఇస్తే నేను నా శక్తి వంచన లేకుండా ఆయన గెలుపుకి ఎనలేని కృషి చేశాను. నేను చేసి ఆయన గెలిపించుకున్నాం. తర్వాత ఏంటో మరి ఆయన కొంచెం మా మీద ద్వేషం పెంచుకున్నారు, ఎందుకో మరి తెలియదు. నేను చాలా బాగా చేశాను అనుకుంటున్నాను నేనైతే ఆయన కోసం. ఆయన మరి కొంచెం మా మీద ద్వేషం పెంచుకుని మాతో పార్టీ కార్యక్రమాలకు కానీ మమ్మల్ని పిలవటం కానీ ఏమీ లేదు. తర్వాత మాకు ఎంపీ గారు నన్ను ఎయిర్పోర్ట్ అడ్వైజర్ కమిటీ మెంబర్గా వేశారు, డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా. దానికి ఆయనకి కొంచెం ఆయన ఎయిటింగ్ ఏంటి అనే ఉద్దేశంతో ఆయన మీద నా మీద కొంచెం ద్వేషం పెంచుకుని అలా ఉన్నారు ఆయన. ఇంతకు మించి నాకు తెలిసి ఏమి లేదనుకుంటున్నా. మరి ఆయన కొంతమందిని తెలుగుదేశం పార్టీలో సీనియర్స్ కానీ చాలా మందిని ఆయన సంబంధాలు లేవు, వదిలేశాడు ఆయన. వాళ్ళతో మంచి లేదు. ఇక కొంతమందితో వంశీ గారి దగ్గర వాళ్ళే లీడ్ చేశారు గతంలో. ఇప్పుడు కూడా కొంతమంది వాళ్ళే పెత్తనం చేస్తున్నారు, బయటికి రాని వాళ్ళు. మన జాస్ వెంకటేశ్వర సార్ కానీ, కేఎస్ కోటేశ్వర సార్ కానీ, వీళ్ళు చాలా మంది పార్టీ వాళ్ళు, సురేష్ గారు, మండల లక్ష్మి గారు, వీళ్ళు చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు, కేసుల్లో పడ్డారు, జైలుకి వెళ్ళారు. వాళ్ళకి ఎవరికి కూడా ఆదరణ లేదు మన ఎమ్మెల్యే గారి దగ్గర. మరి ఆయన ఎందుకు చేసుకుంటున్నారో, ఎందుకు చేస్తున్నారో, పార్టీలో వాళ్ళని అలా చేస్తున్నారు. దానికి మేము బాధపడి మేము పార్టీయే. మేము చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ. వాళ్ళు ఎటు నడవమంటే అటు నడుస్తాం. పార్టీ కోసం ఏదైనా మేము సిద్ధంగా ఉంటాం. అభిమానులు వాళ్ళ ఉద్దేశం అది. పార్టీని ముందుకు తీసుకెళ్తానికి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం, పార్టీని ముందుకు తీసుకెళ్తానికి ఎప్పుడు పార్టీ కార్యకర్తలకి ఎమ్మెల్యే గారు వదిలేసినా కానీ ఆయన కొత్తగా వచ్చారు కాన్స్టిట్యున్సీకి. మేము వదిలేయంగా, మాకు సంబంధాలు అందరితో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాత సీనియర్స్ కానీ వాళ్ళు కానీ. ఎమ్మెల్యేగా అవుదామని లేకపోతే ఎమ్మెల్యేగా నిలబడదామని ఏం కాదు. నా యొక్క అభిమానులు వీళ్ళందరూ కూడా, మా గ్రామస్తులు వీళ్ళందరూ కూడా మాకు ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేయాలని ప్రతి సంవత్సరం నేను చేసుకుంటాను. ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకున్నా. పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలు కూడా నేనే చేశాను కేసరపల్లిలో. ఈ సంవత్సరం పిలుపు లేదు, నేను రావడానికి ఇల్లేదు అన్నాడు ఆయన. మరి ఎందుకు మా విషయం నాకు తెలియదు. ఎందుకు పని చేయము? ఆయన పిలవడు అసలు. ఆయన ఎవరిని పిలవడు. ఆయన ఎవరితో మాట్లాడరు. మనం ఎవరిని మాట్లాడదామన్నా ఆయన మాట్లాడరు. ఆయనకి ఇష్టం ఉండదు. పార్టీ వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, తెలుగుదేశంలో వాళ్ళంటే. అది ఇప్పుడు అనేక ఇబ్బందులు పడ్డారు పార్టీలో ఉండాలి చాలా మంది. చలసాని ఆంజల్ గారు కానీ వాళ్ళందరూ పార్టీకే పనిచేశారు. ఆంజల్ గారికి చైర్మన్ విద్యా డైరీ ఇచ్చింది ఎవరు? బాబు గారు వాళ్ళు. ఈయన అప్పుడు ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటా ఉంటాడు. వాళ్ళు పద్దాకి కెలుకుడు తప్పితే ఈయనకి అభివృద్ధి గురించి ఎక్కువ మాట్లాడరు. పద్దా కెలుకుడు కాంట్రవర్సీ ఎందుకు వెళ్తాం? ఆయన హ్యాపీగా పదవి బ్రహ్మాండంగా చేసి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుంటే మర్చిపోకుండా ఉంటారు కదా. బాలవర్ధన్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, గతంలో చేసిన వాళ్ళందరూ, రామ్మోహన్ గారు కూడా చేశారు. ఇక్కడ ఎవరికీ కాంట్రవర్సీ లేదు. ఈయన బాగా వ్యతిరేకత తెచ్చుకున్నారు ఈ గన్నవరంలో. మాకేం అయినట్టు ద్వేషం లేదు. ఒకసారి ఎమ్మెల్యే అనేది ఏముంది? 10 సార్లు వచ్చాను. డబ్బు ఉంది, నా డబ్బు అంటున్నాడు ఆయన. ఇంకెక్కడైనా నిలబడచ్చు, లేదా ఇక్కడైనా నిలబడచ్చు. ఇప్పుడు సీట్లు ఎవరికి ఇస్తారో ఎవరో తెలుసు. మనం పార్టీకి విధేయతగా ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే గారు ఆయన మాట్లాడితే మమ్మల్ని మాతో ఎవరితో కూడా మాట్లాడరు. మేము ఏదైనా అడిగినా కూడా చేయరు. ఆయన నిర్ణయం అంతా కూడా ఆయన నిర్ణయం అయింది.
మాకేం ఆయన మీద ద్వేషం లేదు. మేము పనిచేసిన వాళ్ళం, ఆయనే మా మీద ద్వేషం పెట్టుకున్నారు, మాకేం లేదు.